కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వనపర్తి జిల్లాలో తాను మంజూరు చేసిన అభివృద్ధి పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్థత పాలన అని తెలిపారు. ఇక జిల్లాలో టెండర్ లేని సబ్ స్టేషన్లకు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బైపాస్, అలాగే మార్కెట్ యార్డ్, ఐటీ టవర్ వంటివి పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో జరగలేదు అభివృద్ధి కాబట్టి వనపర్తిలో కూడా అభివృద్ధి జరగకూడదని కాన్సన్ట్రేషన్ చేస్తలేరా? గతంలో మంజూరు చేసినటువంటి నిధులు ఏదైతే ఉందో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరై ఉన్నాయి. సంకుచిత బుద్ధితో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వనపర్తికి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేసినటువంటి నిధులను మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా పాలిటెక్నిక్ హాస్టల్ నిర్మాణం, పాలిటెక్నిక్ ప్యాలెస్ రెనోవేషన్ కు 22 కోట్లు, మరి అదేవిధంగా బైపాస్ రోడ్డుకు నిర్మాణానికి 81 కోట్లు మంజూరై ఉండే. మరి అదేవిధంగా వనపర్తి మున్సిపాలిటీలో వివిధ రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు, సీసీ రోడ్ల, డ్రైనేజీల నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్లు మంజూరై ఉండే. అవి రద్దు చేసినారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వనపర్తి నియోజకవర్గ యువత ఎదురు చూసినటువంటి జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేసి 32 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. మరి అవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరి అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వనపర్తిలో 80% పూర్తి చేసినటువంటి రోడ్డు విస్తరణ కేవలం 20% మిగిలిపోతే సంవత్సర కాలం పూర్తిగా